తెలియదు. ఆరు సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఎల్ను 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఎల్ను రెగ్యులర్ చేయాలి. సిహెచ్ఎల్కు న్యాయం చేయాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. 23% హైక్ అమలు చేయాలి. 23% హైక్ అమలు చేయాలి. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలి. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలి. సిహెచ్ఎల్ వర్ధిల్లాలి. సిహెచ్ఎల్ ఐక్యత వర్ధిల్లాలి. సిహెచ్ఎల్ యూనిటీ వర్ధిల్లాలి. యూనిటీ వర్ధిల్లాలి. 23% హైక్ చేయాలి. 23% హైక్ చేయాలి. ఎక్స్గ్రేషియా పాలసీ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఈపీఎఫ్ఓను నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్. రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈనాడు రాష్ట్రం ఎత్తున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తూ వారి సేవలను ఎంతగానో అందిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి వారు సమ్మబేట పట్టారు. వారికి సరైన వేతనాలు ఇవ్వటం లేదు, అలాగే రెగ్యులైజేషన్ చేయడం లేదు, మరియు పని భారం ఒత్తిడి అధికంగా ఉంది. ఈ దృశ్యాన్ని ఈ సమాచారాన్ని వారు ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు చేరవేశారు. కానీ జిల్లాలలో కానీ రాష్ట్రంలో కానీ మేము రాష్ట్ర మాల మహానాడు తరపున ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాము. సార్, వీరు కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. గ్రామాలలో ప్రజల నుంచి వీరికి ఎనలేని మన్నన ఉంది. కావున మేము రాష్ట్ర మాల మహానాడు తరపున ఒక డిమాండ్ చేస్తున్నాము. వీరి కృషిని రాష్ట్ర మెడికల్ ప్రభుత్వం గుర్తించి వీరి పనికి తగిన వేతనాన్ని వీరికి కల్పించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వీరు ఈరోజు ధర్నాలలో నిరసన కార్యక్రమాలు చేస్తుంటే పై అధికారులు వీరిని ఒత్తిడికి లోచేసి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు. బెదిరింపు చర్యలకు దిగడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాము. వీరి సమస్యను వెంటనే అధికం కాకముందుకే రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యను తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఇక్కడ మేము 6 సంవత్సరాలు పూర్తయిన రెగ్యులరైజేషన్ అనేది కనీసం మేము ఇన్ని రోజులు 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం, కానీ మాకు ఎటువంటి హామీ తరఫు నుంచి రావట్లేదు. మేము చేస్తున్న సమ్మెట్ కొంచెం కూడా రెస్పాండ్ అనేది అవ్వట్లేదండి. ప్రస్తుతంలో మేము ఇన్ని రోజులు ఇక్కడ 6 సంవత్సరాలు చేసి మాకు అందరికీ 20% స్టాఫ్స్ అందరికీ 20% ఇంక్రిమెంట్, కానీ మా ఒక్కరికి మాత్రము రాయితీ ఒక్కరికి మాత్రం ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 6 సంవత్సరాలు పూర్తయిన వారికి జీవోలో రెగ్యులర్ చేస్తామని, కానీ మేము ఇప్పుడు 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వచ్చి ఇంతవరకు కన్సిడర్ చేయలేదండి. నెక్స్ట్ వచ్చి తర్వాత మాకు కావాల్సిన ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు. ఇంక్రిమెంట్ కావాలండి. ఇంకోటి ఈపీఎఫ్ఓని మాకు వస్తున్న శాలరీలో నుంచి పిఎఫ్ ఉన్నారు, కానీ